రాజ్యాంగ పరిరక్షణ హక్కుల రక్షణ కోసం బహుజనులందరూ ఏకం కావాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రాజ్యాంగ రక్షణ యాత్ర సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చేరుకున్న సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితంపై ప్రత్యేక గీతాన్ని పాడారు. రాజ్యాంగం ద్వారా దళిత బహుజనులకు సంక్రమించిన హక్కులను కాలరాయడానికి రాజ్యాంగ సవరణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని లేకుండా చేసి మనువాదాన్ని దేశంలో ఆచరణలోకి తేవడానికి ఆర్ఎస్ఎస్తో కలిసి బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు. ఇంత జరుగుతున్న బహుజనులందరూ మౌనంగా ఉండడం మంచిది కాదన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్ర ఈ నెల 8వ తేదీన ముగియనుందని, 8వ తేదీ హైదరాబాద్లో జరగనున్న భారీ బహిరంగ సభకు బహుజనులందరూ భారీ ఎత్తున తరలి రావాలని కోరారు. జాతిని జాగృత పరిచిన దీపం నువ్వు భాస్కరా, జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా. జాతిని జాగృత పరిచిన దీపం నువ్వు భాస్కరా, అడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కర, బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా. అడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కర, బహుజనులకు నీ మాటలు ఒకటే ఓటు ఒకటే విలువ. అది ఎవరైనా కానీ, అది అంబానీ కానీ, ఈరోజు ఆటో డ్రైవర్ కానీ, ఒకటే ఓటు ఒకటే విలువ అనే పదవిగా ఈరోజు రాజ్యాంగం పొందుపడుతుంది. కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా తీసేస్తే రేపు బానిసలుగా మన చేతిలో ఉంటారని చెప్పి భావిస్తూ ఉన్నారు. జీవిత హక్కు కోల్పోవాలని చూస్తూ ఉన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం మాట్లాడే స్వేచ్ఛ తీసేస్తూ ఉన్నారు. అంటరార్థాలు అమానుషాలు చెప్పి ఆర్టికల్ 12 కూడా తీసేయచ్చు. ఇవన్నీ చేస్తే వీళ్ళు అణిగిమణిగి ఉంటారని చెప్పి కుట్రపూర్తంగా వ్యవహరిస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగం అనేది మన దేశ రక్షణ కవచం. ఆ కవచాన్ని దెబ్బకొట్టాలని చెప్పి మనవాదులు కుట్ర చేస్తున్నారు. రాజ్యాంగ స్థానంలో మనవాదం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మనవాదం కనుక మనకు వస్తే మన భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని బాధ్యత కేవలం మాల మాయలకు రంపడ గుర్తులోకి కాదు, ఈ దేశంలో ప్రతి పౌరులు రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ముందుంటామని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాను. మాల మాలాడుగా మాత్రమే బయటకు వెళ్ళాం. సమస్య అందరు కలుపుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉంది. ఈరోజు మన సిద్దిపేట జిల్లాకు రావడం జరిగింది. రేపు ఎల్లుండి ఇంకా 4 రోజులు యాత్ర కొనసాగుతుంది. చివరి రోజు 8వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున ముగింపు బహిరంగ సభ ఉంటుంది. అది 8వ తారీఖు బోడుప్పల్లో బొమ్మకు బాలయ్య గార్డెన్లో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఇది రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ హాజరు కావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ జై భీమ్. ఉమ్మడి 10 జిల్లాలలో యాత్రలు మొదలుపెట్టి 2 తారీఖు నాడు అలంపూర్, గద్వాల, మహబూబ్నగర్లో మొదలుకొని అన్ని జిల్లాల నుండి తిరిగి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన సామాజిక వర్గాలు అన్నీ కూడా ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భారత రాజ్యాంగాన్ని చూపుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కపట నాటకాలకు తెరదించే విధంగా దళిత బహుజనులందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా రాజ్యాంగం అనేది మన అందరి హక్కుగా భావించి రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనగడ కొనసాగుతాం. రాజ్యాంగం లేకపోతే మరి వెనకటి రోజులే ముట్టికి చీపురు, మూతికి ముంత, చేతిలో గంట, ఈ పరిస్థితులు నెలకొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సోదరులారా, ప్రతి ఒక్కరం ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటే కనుక గెలిస్తే అసలు మళ్ళీ ఎన్నికలు ఉంటాయో లేదో అనేటువంటిది ఒక అనుమానమే ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో బీజేపీ అధికారంలో రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భారత ప్రజలందరిపైన ఉందని చెప్పి ఈ రాజ్యాంగ రక్షణ సభ ఘనంగా విజయవంతం కావాలని చెప్పి ఈ యాత్ర నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్
అంత గొప్పగా ఆలోచించి ఈ రాజ్యాంగాన్ని రాసిందాం. అంత గొప్ప రాజ్యాంగానికి ఇవాళ ఒక అభద్ర కార్యకృతులు ఏర్పడాయి. కాబట్టి మనమంతా కూడా అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళం, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళమంతా కూడా ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనమంతా కూడా జట్టు కట్టి దండు కట్టి ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేస్తూ దళిత బహుజన బడుగు బలహీన వర్గాలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మరి అలంపూర్ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, మరి పెత్తందారి వ్యవస్థను ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని కూల్చివేసే విధానం అయితే కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుందో అదేవిధంగా మళ్ళీ కనుక ఎన్డీఏ ప్రభుత్వం కనుక వస్తే మళ్ళీ మన రాజ్యాంగాన్ని తొలగించి దళిత జాతికి మరి మనకు అవమానం జరిగేటువంటి పరిస్థితి చేస్తుంది. కాబట్టి దళితులారా మరి ఏకం కాండి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోండి. ఏదైతే మాల మహానాడు ఆధ్వర్యంలో ఈరోజు అలంపూర్ నుండి మన హుస్నాబాద్ దాకా మరి యాత్ర వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన జైభీములు. మరి యాత్రను ఇంకా కొనసాగించి మా దళిత సంఘాల తరఫున ప్రత్యేకమైన మద్దతు ఉంటుంది. ఇది ఎక్కడికి అయినా ఏది అయినా మరి భారత రాజ్యాంగం కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరిపైన ఉంది బాధ్యత. బీసీ వర్గాలు అందరూ సపోర్ట్ ఉంటుంది. సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు. ఈ యాత్ర అన్ని ఊర్లు తిరిగి అందరూ సపోర్ట్ చేయాలి, అందరూ మనం కలిసికట్టుగా ఉండాలి. ఈ యాత్రను అందరు మద్దతు తెలియజేస్తూ మన ఏ పార్టీ అయితే మన రాజ్యాంగాన్ని రక్షణగా కవచంగా ఉంటుందో ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయాలి తప్ప ఏదో రాజ్యాంగాన్ని తొలగించి మనం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తొలగించి రిజర్వేషన్లు తీసేయాలని అనే పార్టీని మద్దతు చేయకుండా ఏదైతే ఈ రోజులలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి అటువంటి మరి మీరు కూడా ఆలోచన చేసి భారత రాజ్యాంగ యాత్ర ఏదైతే ఉందో ఈ యాత్ర పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో మరి అద్దంకి దయాకర్ అన్న నేతృత్వంలో జరుగుతున్న యాత్ర ఒక మాలమానాడు తెలంగాణ ప్రాంతానికే కాదు యావత్ భారతదేశంలో జాతీయ మాలమానాడు ఉన్నది. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏలో ఉన్న ఎంపీ సోదరులారా, దళిత సోదరులారా, ఒక్కసారి ఆలోచన చేసుకొని 400 సీట్లు అంతే రాజ్యాంగాన్నే మారుతాం, అవసరమైతే 10 ఏళ్ళకోసారి ఎలక్షన్ పెడతామనే సిద్ధాంతం ఉంది. కాబట్టి అందులోకి వెళ్ళి బయటకు వచ్చి మీరు ఇప్పుడు ఎక్కడెక్కడ పోటీ చేసిరో ఆ ప్రాంతాలలో మీకు మరి దళిత సంఘాల తరఫున ప్రతిఘటించడం జరుగుతుంది, వ్యతిరేకించడం జరుగుతుంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మీ అందరిపైన అని చెప్పి ఎన్డీఏ భాగస్వామ్య పొత్తుల ఎంపీలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి హుస్నాబాద్ దళిత సోదరులందరికీ జైబీలు తెలియజేసుకుంటూ నా పేరు మేడియన్ జయ, తెలంగాణ మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.